ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మిథున రాశి జాతక ఫలితం. మిథున రాశికి గురుడు 12వ స్థానం వ్యయాధిపతి, శని 9వ స్థానం స్వక్షేత్రం భాగ్యాధిపతి, రాహు 10వ స్థానం రాజ్యాధిపతి గురుడి ఇంట్లో, కేతువు బుధస్థానంలోన చతుర్థాధిపతి. మిగతా గ్రహములో గోచారములో నెల రోజుల్లో సుమారు గోచారం వలన అవి ఆ స్థాన బలం బట్టి కొన్ని ఫలితాలు శుభాశుభాలు ఉంటాయి. సరాసరిగా ఈ ప్రస్తుతానికి అక్టోబరు డిసెంబరు నెలలలో మిథున రాశికి స్వల్ప చికాకులు ఉంటాయి. చికాకులుగా ఆర్థిక పరంగా ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, అనుకున్న కార్యక్రమాలు సాగవు, కొన్ని సమస్యలు లాంటివి వచ్చి సర్దుబాటు అవుతాయి. ఇటు చిన్న చిన్న సమస్యలే ఉంటాయి కానీ పెద్ద సమస్యలు మాత్రం కాదు. మరి మిగతా నెలలన్నీ కూడా అనుకూలమైనవి. ఆదాయం, వ్యవహారము అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో కుటుంబరీత్యగా చదువు, పిల్లలు వగైరా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. అనుకూలమైనటువంటి ఖర్చులు అనవసరం ఏమీ లేదు. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కుటుంబంలో కూడా ఆరోగ్యరీత్యగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. మరి ధన ఆదాయం కూడా బాగుంటుంది. అన్ని విధాలకు కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కేవలం అక్టోబర్ డిసెంబర్ నెలలో మాత్రం స్వల్ప గడ్డు కాలం ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. మిథున రాశికి లో ఉన్నటువంటి విద్యార్థులు విద్య కూడా బాగుంటుంది. ఉత్తీర్ణులు కూడా అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి కూడా సంబంధాలు అవ్వడం, వివాహంకి అనుకూలమైనటువంటి పరిస్థితి, కొంతమంది కూడా వివాహం కూడా అవ్వచ్చు మగవాళ్ళకి. మరి ఆదాయం విషయంలో అనుకూలత కూడా ఉంటుంది. ఇది మిథున రాశి.